ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురు పూజోత్సవం పురస్కరించుకుని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గురువు లేని విద్య గుడ్డి విద్య అని, గురువు లేకుండా ఏ విద్యార్థి రాణించలేడని అన్నారు. సమాజంలో గురువులకు ఉన్న గౌరవ స్థానం ఎవరికీ లేదన్నారు. నాడు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తల్లిదండ్రుల కంటే గురువులనే మొదటగా గుర్తించుకుంటారని తెలిపారు. ప్రతి గురువు విద్యార్థులు సన్మార్గంలో నడిపితే వారే సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్యార్థులను బాగా చదువుకునేలా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. తాను సుమారుగా 25 సంవత్సరాల నుంచి నేటి వరకు ప్రతి ఏటా గురు పూజోత్సవ వేడుకలను పండుగలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 5 సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదంతో 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా 10 సంవత్సరాలు గతంలో 5 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని అందరికీ తెలియజేస్తాము. సోదరులారా, ఒకటి ఆలోచన చేయాలి. అందరికీ గురువు కావడం, ఉపాధ్యాయులు కావడం అదృష్టం అందరికీ దక్కదు. 140 కోట్ల జనాభా మన ఇండియా జనాభా. అందరి కలిసి 1 కోటి ఉంటారు. ఇండియా మొత్తంలో 1 కోటి మంది ఉన్నారో ఎక్కువ తక్కువ ఉన్నారు. లెక్కలేని 1,32 లక్షల ఉపాధ్యాయులు 140 కోట్ల. ఇది ఆశావాసి మాట కాదు. గురువును పూజించడం, గుడిలో ఉన్న దేవుణ్ణి ప్రతిష్ఠ చేసిన దేవుణ్ణి పూజించడం నేను సమానంగా అనుకుంటా ఉన్నా. అంత గొప్ప అవకాశం కలిగింది. ఒక రౌతులు తెచ్చి, ఒక విగ్రహాన్ని తెచ్చి గుడిలో వేద పండితుల మధ్య ఏ విధంగా మనము ప్రతిష్ఠ చేస్తామో, మీరు మీ కడుపులో ఉన్న బిడ్డని ఏ విధంగా మీ పాఠశాలలో దేవుని గుడి పడి సమానమే. మీ పాఠశాలలో మీరు చెబుతున్నటువంటి విద్యార్థులను ఒక ఇనుప కడ్డీని ఒక కత్తి చేస్తారా, ఒక గొడ్డలు చేస్తారా, ఒక ఏం తయారు చేస్తారో మీ చేతిలో ఉందని తీర్చిదిద్దే శక్తి మీకు ఇచ్చిన భగవంతుడు. మన ప్రపంచం అంతా హర్షించే విధంగా స్థాయి ఎదిగే ఉపాధ్యాయులు నాయకులు తయారయ్యే విధానాన్ని మీ చేతిలో ఉందని భగవంతుడు ఆ శక్తి మీకు అందించాడు. ఇది ఆశామాషి ఉద్యోగం కాదు. ఇంతకుముందు చెప్పినట్టు 1 చిల్లర మంది ఉపాధ్యాయులు మాత్రం ఉన్నారు. 140 కోట్ల పైచిలకు జనాభా. ఆ విధంగా మీకు అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. నేను మన పటాన్చెరు నియోజకవర్గం ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం మన దగ్గర ఉన్నారు. వాళ్ళంతా కార్మికుల పిల్లలు, మన ప్రాంతంలో పనిచేస్తూ మంది పిల్లలు. వాళ్ళంతా మన ఉద్యోగ కలిగిన వాళ్ళు ప్రైవేట్లో పోతారు, మిగిలిన వాళ్ళంతా మన దగ్గరికి వస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య మీద, వైద్య మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఈ రెండింటి మీద ఫోకస్ చేసి ముందుకు తీసుకుపోవాలని ఆలోచనకు అడుగులేస్తామని దానికి మీ ప్రోత్సాహమే అవసరం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడులో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి, ఆ ప్రాంతంలోని అబ్దుల్ కలాం గారు ఉండి ప్రెసిడెంట్ ఇండియా స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని పురస్కరించుకొని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అంత గొప్ప నాయకత్వం, అంత స్థాయికి ఎదిగిన శిఖరాలకు ఎదిగిన వ్యక్తులు. ఇది ఆశామాషి మాట కాదు. వాళ్ళకంటే ఆ గురువులే నేర్పే ఉద్దేశం ఆ స్థాయికి ఎదిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, అబ్దుల్
అబ్దుల్ కలాం గారు కానీ ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో మన ఇండియాను పరిపాలించిన నాయకులు కానీ ప్రపంచాన్ని శాసించిన నాయకులు కానీ వాళ్ళకి కూడా గురువులే నేర్పిన విద్యతోని ఆ స్థాయికి ఎదిగిన నేను అనుకుంటా ఉన్నాను.